హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. మనం ఆల్రెడీ నంబర్ సిస్టమ్ అనే చాప్టర్ని స్టార్ట్ చేసాం. సో ఆ ఇంట్రడక్షన్ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒక్కసారి చెక్ చేయండి. అలాగే ఈరోజు మనం యూనిట్ డిజిట్ అనే కాన్సెప్ట్స్ని నేర్చుకొని దీనికి రిలేటెడ్గా ఉన్న కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఈ నంబర్ చూడండి. సో ఈ నంబర్కి మనం యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ నంబర్కి మనకి యూనిట్ డిజిట్ అనేది 1 అవుతుంది. ఎందుకు? ఇక్కడ యూనిట్ డిజిట్లో మనకి 1 అనేది ఉంది కాబట్టి. అలా కాకుండా ఇప్పుడు ఏదన్నా నంబర్ని కన్సిడర్ చేయండి, 6, 7, 8. సో ఇదంతా నంబర్కి కూడా మనకి యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఈ నంబర్ అంతా కూడా అవసరం లేదు, మనకు కావాల్సింది ఓన్లీ యూనిట్ డిజిట్. సో మనకి ఆన్సర్ అనేది 6 అవుతుందన్నమాట. సో యూనిట్ డిజిట్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి అడిషన్లో. సో 12,345 ప్లస్ 32,721 ప్లస్ 32,891. సో ఇవన్నీ కూడా అడిషన్ చేసి దీనికి మనం యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం నార్మల్గా ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాం? 1, 2, 3, 4, 5, అలాగే 3, 2, 721, 3, 2, 8, 9, 1. సో ఇవన్నీ కూడా మనం యాడ్ చేస్తాం. సో 5 + 1 + 1 అనేది 7, 9 + 2 అనేది 11, 11 + 4 అనేది మనకి 15 అవుతుంది. అలాగే 8 మనకి వాల్యూ అనేది 19 అవుతుంది. సో ఇక్కడ 7, అలాగే మనకి 7 అవుతుంది అనమాట. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? 77,957. సో ఈ క్వశ్చన్కి మనకి యూనిట్ డిజిట్ అనేది 7 అవుతుంది. సో ఇదంతా కూడా మనకి సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి క్వశ్చన్లో యూనిట్ డిజిట్ అడిగారనుకోండి, డైరెక్ట్గా ఉన్న యూనిట్స్ని మనం కౌంట్ చేయాలన్నమాట. సో ఈ నెంబర్కి యూనిట్ డిజిట్ వచ్చేసి 5. సో 5 + 1 అనేది 6, 6 + 1 అనేది 7. సో ఈ క్వశ్చన్కి మనకి ఆన్సర్ వచ్చేసి 7 అవుతుందన్నమాట. సో నెక్స్ట్ మనం సబ్ట్రాక్షన్కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 73,829 మైనస్ 32,747 మైనస్ 31,282. సో ఈ క్వశ్చన్కి మనం యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం డైరెక్ట్గా ఈ నెంబర్ అంతా కన్సిడర్ చేయకుండా డైరెక్ట్గా యూనిట్ డిజిట్ని కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో 9 - 7 అనేది 2 అవుతుంది. అలాగే 2 - 2 అనేది 0 అవుతుంది. సో ఈ క్వశ్చన్కి మనకి యూనిట్ డిజిట్ వచ్చేసి 0 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సబ్ట్రాక్షన్కి బేస్డ్. 73,827 మైనస్ 38,439. సో మనం ఏం చేయాలి? యూనిట్ డిజిట్ని కన్సిడర్ చేయాలి. సో 7 - 9 అనేది -2 వస్తుంది. సో అలా కాకుండా మనం ఎప్పుడన్నా సరే మనకి సబ్ట్రాక్షన్లో ఇప్పుడు 37 - 29 ఉందనుకోండి. సో 7 - 9 అనేది పాసిబుల్ కాదు కాబట్టి మనం బారో చేసుకొని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనం అలాగే చేయాలన్నమాట. సో 7 అంటే మనం ఇక్కడ +10ని కన్సిడర్ చేయాలి. సో 17 - 9 అనేది మనకి 8 అవుతుందన్నమాట. సో ఈ క్వశ్చన్కి మనకి యూనిట్ డిజిట్ వచ్చేసి 8 అనమాట. నెక్స్ట్ మనం మల్టిప్లికేషన్కి చూద్దాం. సో 3843 × 3214. సో దీనికి మనం యూనిట్ డిజిట్ని మల్టిప్లై చేయాలి. సో 3 × 4 అనేది 12 అవుతుంది. సో 12లో యూనిట్ డిజిట్ ఏంటి? 2. సో ఈ క్వశ్చన్కి మనకి యూనిట్ డిజిట్ ఆన్సర్ వచ్చేసి 2 అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 294 × 278 × 437 × 423. సో ఇక్కడ మనం యూనిట్ డిజిట్ని మల్టిప్లై చేయాలి. 4 × 8 అనేది 32 అవుతుంది. సో ఇక్కడ 2 వస్తుంది. అలాగే 2 × 7 అనేది 14 అవుతుంది. సో మనకి 4 అవుతుంది యూనిట్ డిజిట్. అలాగే 4 × 3 అనేది 12 అవుతుంది. సో మనకి ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది 2 వస్తుంది. సో మీరు ఇలా కన్సిడర్ చేయకుండా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఈ 2 నెంబర్స్కి అలాగే ఈ 2 నెంబర్స్కి కూడా మల్టిప్లై చేసి చూడండి. సో 8 × 4 = 32. సో మనకి ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది 2 వస్తుంది. 7 × 3 = 21. సో మనకి యూనిట్ డిజిట్ అనేది 1 అవుతుంది. సో 2 × 1 అనేది మనకి 2a అవుతుంది అనమాట. సో మీరు ఇలా సాల్వ్ చేసిన ఆన్సర్ అనేది వస్తుంది. ఇలా సాల్వ్ చేసినా కూడా మీకు ఆన్సర్ అనేది కరెక్ట్గానే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ అలాగే అడిషన్ ఇచ్చినప్పుడు మనం యూనిట్ డిజిట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి. 257 + 279 × 929. సో మనం ఆల్రెడీ మ్యాథమెటికల్ ఆపరేషన్లో బోర్డ్మాస్ రూల్ యూజ్ చేసుకొని వాల్యూస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం కదా. సో మనకి డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు
ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ని సాల్వ్ చేసి తర్వాత అడిషన్ని సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ని సాల్వ్ చేద్దాం. 9 ఇంటూ 9 అనేది మనకి 81 అవుతుంది. సో యూనిట్ డిజిట్ ఏంటి 1. సో 1 ప్లస్ 7 అనేది యాడ్ చేయాలి యూనిట్ డిజిట్స్ని. సో 7 ప్లస్ 1 అనేది మనకి 8 అవుతుంది. సో ఈ క్వశ్చన్కి మనకి యూనిట్ డిజిట్ వచ్చేసి 8 అనమాట. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. 3 2 8 4 5 6 టు ద పవర్ ఆఫ్ 3 2 8 9 6 4 3. సో దీనికి మనకి యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఈ క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. టైప్ 1 వచ్చేసి మనకి ఎప్పుడన్నా సరే యూనిట్ డిజిట్లో నంబర్ అనేది 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఉన్నప్పుడు ఆన్సర్ అనేది ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ 0 టు ద పవర్ ఆఫ్ 1 అనేది మనకి 0నే అవుతుంది. అలాగే 0 స్క్వేర్ అనేది అంటే 0 ఇంటూ 0 కూడా మనకి 0నే అవుతుంది. 0 టు ద పవర్ ఆఫ్ 3 కూడా 0నే అవుతుంది. 0 టు ద పవర్ ఆఫ్ 4 కూడా మనకి 0నే అవుతుంది. సో ఇక్కడ ఏంటి 0 టు ద పవర్ ఆఫ్ n అంటే 0కి మనం 1000 పవర్ తీసుకున్నా 9999 తీసుకున్నా మనకి ఆన్సర్ అనేది యూనిట్ డిజిట్లో 0నే అవుతుందన్నమాట. నెక్స్ట్ 1కి రిలేటెడ్గా చూద్దాం. 1 టు ద పవర్ ఆఫ్ 1 అనేది 1 అవుతుంది. 1 స్క్వేర్ కూడా 1 అవుతుంది. 1 క్యూబ్ కూడా 1 అవుతుంది. అలాగే 1 టు ద పవర్ ఆఫ్ 4 కూడా మనకి 1 అవుతుంది అనమాట. సో 1కి ఏ పవర్ తీసుకున్నా మనకి యూనిట్ డిజిట్ అనేది 1 అవుతుంది. అలాగే నెక్స్ట్ చూడండి 5కి చూద్దాం. సో 5 టు ద పవర్ ఆఫ్ 1 అనేది మనకి 5 అవుతుంది. 5 స్క్వేర్ ఏమవుతుంది 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 సో 25. సో మనకి యూనిట్ డిజిట్ అనేది 5 వస్తుంది. 5 క్యూబ్ ఏమవుతుంది 5 ఇంటూ 5 ఇంటూ 5 సో 25 ఇంటూ 5 అనేది మనకి 125 అవుతుంది. సో మనకి యూనిట్ డిజిట్ వచ్చేసి 5 అవుతుంది అనమాట. 5 టు ద పవర్ ఆఫ్ 4 అనేది మనకి 625. సో మీరు 5 టు ద పవర్ ఆఫ్ ఏది తీసుకున్నా మనకి యూనిట్ డిజిట్లో వాల్యూ అనేది 5 ఉంటుందన్నమాట. సో 5 టు ద పవర్ ఆఫ్ ఎనీథింగ్ యూనిట్ డిజిట్ ఏమవుతుంది 5 అవుతుంది. సో 5 టు ద పవర్ ఆఫ్ 9999 తీసుకున్నా మనకి యూనిట్ డిజిట్ అనేది 5 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 6కి రిలేటెడ్గా చూద్దాం. 6 టు ద పవర్ ఆఫ్ 1 అనేది 6 అవుతుంది. అలాగే 6 స్క్వేర్ అనేది మనకి 6 ఇంటూ 6 ఏమవుతుంది 36. సో యూనిట్ డిజిట్ అనేది 6 అవుతుంది అనమాట. నెక్స్ట్ 6 క్యూబ్ ఏంటి 216. సో యూనిట్ డిజిట్ వచ్చేసి 6 అవుతుంది. అలాగే 6 టు ద పవర్ ఆఫ్ 4 అనేది 1296 అనమాట. సో ఇక్కడ కూడా మనకి యూనిట్ డిజిట్ అనేది 6 అవుతుంది. సో 6కి ఎంత పెద్ద పవర్ తీసుకున్నా మనకి యూనిట్ డిజిట్ వాల్యూ అనేది 6 అవుతుంది అనమాట. సో 6 టు ద పవర్ ఆఫ్ n ఏది తీసుకున్నా మనకి యూనిట్ డిజిట్ అనేది 6 అవుతుంది. సో ఎప్పుడన్నా సరే మీకు యూనిట్ డిజిట్లో 0 కానీ 1 కానీ 5కి కానీ 6కి కానీ పవర్ ఏది ఉన్నా సరే మనకి యూనిట్ డిజిట్ వాల్యూ అనేది అదే నెంబర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. 3 2 8 4 5 6 టు ద పవర్ ఆఫ్ 3 2 8 9 6 4 3. సో ఈ క్వశ్చన్కి మనకి యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని. యూనిట్ డిజిట్కి మనకి ఈ వాల్యూ అంతా అవసరం లేదు, ఓన్లీ యూనిట్ డిజిట్ తీసుకోవాలి. సో యూనిట్ డిజిట్లో 6 టు ద పవర్ ఆఫ్ సంథింగ్, సో 6 టు ద పవర్ ఆఫ్ ఏది ఉన్నా కానీ మనకి యూనిట్ డిజిట్ ఏమవుతుంది 6. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 6 అవుతుంది. సో 1 సెకండ్లోనే మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఇది మనకి టైప్ 1కి రిలేటెడ్ అనమాట. సో ఇప్పుడు మనం టైప్ 2లో 4 అలాగే 9కి రిలేటెడ్గా చూద్దాం. సో 4 టు ద పవర్ ఆఫ్ 1 అనేది ఎప్పుడు కూడా 4. 4 స్క్వేర్ ఏమవుతుంది 4 4 16. సో 4 క్యూబ్ ఏమవుతుంది 64. అలాగే 4 టు ద పవర్ ఆఫ్ 4 అనేది 256 అవుతుంది. సో ఒక్కసారి యూనిట్ డిజిట్స్ అనేవి అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ 4 ఉంది 6 ఉంది 4 ఉంది 6 ఉంది. సో ఎప్పుడైనా సరే మనకి పవర్లో ఆడ్ ఉన్నప్పుడు 4 వస్తుంది. సో ఇక్కడ ఆడ్ ఉంది అలాగే 4 వస్తుంది. సో ఎప్పుడన్నా సరే 4కి ఆడ్ పవర్ ఉన్నప్పుడు మనకి 4 అనేది యూనిట్ డిజిట్ అవుతుంది. అలాగే ఈవెన్ పవర్ ఉందనుకోండి, ఇక్కడ 2 ఉంది సో 6 వస్తుంది, 4 ఉంది సో 6 వస్తుంది. సో 4 టు ద పవర్ ఆఫ్ 6 అయినా కూడా మనకి యూనిట్ డిజిట్ వచ్చేసి 6 ఉంటుందన్నమాట. సో మీకు ఎప్పుడన్నా సరే 4కి ఆడ్ పవర్ ఉందనుకోండి 4 వస్తుంది, 4కి ఈవెన్ పవర్ ఉందనుకోండి మనకి ఏమవుతుంది 6 వస్తుంది అనమాట. నెక్స్ట్ 9కి రిలేటెడ్గా చూద్దాం. 9 టు ద పవర్ ఆఫ్ 1 అనేది 9 అవుతుంది. 9 స్క్వేర్ అనేది 81 అవుతుంది. 9 క్యూబ్ అనేది 729 అవుతుంది. 9 టు ద పవర్ ఆఫ్ 4 అనేది మనకి ఏమవుతుంది 9 ఇంటూ 9 అనేది 1. సో సంథింగ్ యూనిట్ డిజిట్లో మాత్రం మనకి 1 వస్తుంది అనమాట. సో 9కి కూడా ఆడ్ ఉన్నప్పుడు మనకి 9 అనే వస్తుంది. అలాగే ఈవెన్ ఉన్నప్పుడు మనకి 1 అవుతుంది అనమాట. సో ఈ టేబుల్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనకి ఎప్పుడన్నా సరే 1
0, 5, 6 అనే డిజిట్స్ ఉన్నప్పుడు ఆ డిజిట్స్కి ఎంత పెద్ద పవర్ ఉన్నా అదే డిజిట్ అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. అలా కాకుండా 4 కానీ 9 కానీ ఉన్నప్పుడు ఆడ్ ఉంటే మనకి అదే డిజిట్ వస్తుంది. అలా కాకుండా 4కి ఈవెన్ వచ్చేసి 6, అలాగే 9కి ఈవెన్ వచ్చేసి మనకి 1 అనేది యూనిట్ డిజిట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ టైప్లో మనం 2, 3, 7, 8కి యూనిట్ డిజిట్స్ అనేవి ఏముంటుందో చూద్దాం. 2 to the power of 1 అనేది 2 ఉంటుంది. అలాగే 2 స్క్వేర్ అనేది 4 ఉంటుంది. 2 క్యూబ్ వచ్చేసి 8. 2 to the power of 4 అనేది 16 ఉంటుంది. 2 to the power of 5 అనేది 32 ఉంటుంది. 2 to the power of 6 అనేది మనకి 64 అవుతుంది. 2 to the power of 7 అనేది 128. 2 to the power of 8 అనేది 258. సో ఒక్కసారి యూనిట్ డిజిట్ని అబ్జర్వ్ చేద్దాం. 2, 4, 8, 6. సో ఇక్కడ 2, 4, 8, 6. సో ఎవ్రీ 4 డిజిట్స్ తర్వాత మనకి వాల్యూస్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. దీన్ని మనం సైక్లిసిటీ అంటాం. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. సో ఇక్కడ సైక్లిసిటీ అంటే ఏంటి అంటే ఇక్కడ ఉన్న యూనిట్ డిజిట్స్ వాల్యూ అనేది ఎన్ని వాల్యూస్ తర్వాత రిపీట్ అవుతుంది అని. సో మనం ఆల్రెడీ ఫస్ట్ చూసాం కదా, 0, 1, 5, 6కి సైక్లిసిటీ అనేది 1 ఉంటుంది. ఎందుకు అన్ని నంబర్స్ కూడా సేమ్ ఉంటాయి. సో ఒక నెంబర్ తర్వాత ఒక నెంబర్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి. అలాగే 4 and 9కి సైక్లిసిటీ అనేది 2 ఉంటుంది. ఎందుకు ఒక నెంబర్ తర్వాత ఆల్టర్నేట్ నెంబర్స్ అనేవి రిపీట్ అవుతుంటాయి. సో ఫస్ట్ ఆడ్కి ఒక వాల్యూ ఉంటుంది, ఈవెన్కి ఒక వాల్యూ ఉంటుంది. సో ఫస్ట్ థర్డ్ వాల్యూ సేమ్ ఉంటుంది, 3, 5 వాల్యూ సేమ్ ఉంటుంది. సో దానికి సైక్లిసిటీ అనేది 2 ఉంటుంది. ఇక్కడ మనకి 2కి సైక్లిసిటీ అనేది 4 ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం 2 to the power of 9 తీసుకున్నాం అనుకోండి. సో 2 to the power of 9కి కూడా మనకి యూనిట్ డిజిట్ అనేది 2 వస్తుంది. సో ఈ సైక్లిసిటీ నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి ఒక క్వశ్చన్లో డైరెక్ట్గా 6 to the power of 6 సంథింగ్ ఏది ఉన్నా సరే మనం 6 అని చెప్పేస్తాం. అలాగే 4కి 9కి ఎలా చెప్తాం? ఈవెన్ ఉంటే మనం 6 అని చెప్తాం, అలాగే ఆడ్ ఉంటే మనం 4 అని చెప్తాం. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో 2 to the power of 122 అంటే ఇక్కడ ఏదన్నా వాల్యూ ఉండొచ్చు. సో 3, 2, 4, 2 దీనికి మనకి యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నా. సో మనం ఇది నెంబర్ అంతా కన్సిడర్ చేయకుండా ఓన్లీ యూనిట్ డిజిట్ని చూస్తాం. సో 2 to the power of 122. సో ఎప్పుడన్నా సరే డివిజిబిలిటీ ఆఫ్ 4 రూల్కి ఏంటి అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేది డివిజిబుల్ బై 4 ఉండాలి. సో మనం డైరెక్ట్గా 22 డివిజిబుల్ బై 4 అనేది చెక్ చేయొచ్చు. సో 22 డివిజిబుల్ బై 4 అనేది మనకి రిమైండర్ వచ్చేసి 2 వస్తుంది. సో డైరెక్ట్గా 2 power 2. సో 2 power 2 అనేది మనకి 4. సో దీనికి యూనిట్ డిజిట్ వచ్చేసి 4 అనమాట. సో ఈ సైక్లిసిటీ అనే కాన్సెప్ట్ మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా 3కి చూద్దాం. ఇప్పుడు 3 to the power of 1 అనేది 3 అవుతుంది. 3 స్క్వేర్ అనేది 9 అవుతుంది. అలాగే 3 క్యూబ్ అనేది 27. 3 to the power of 4 అనేది 81. 3 to the power of 5 అనేది 243. 3 to the power of 6 అనేది 729. అలాగే 3 to the power of 7 అనేది 9 into 3 అనేది 27 అవుతుంది. సో యూనిట్ డిజిట్ రాశాను. అలాగే 3 to the power of 8 అనేది 3 into 7 అనేది మనకి యూనిట్ డిజిట్లో 1 వస్తుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3971 3971. సో ఇక్కడ కూడా మనకి సైక్లిసిటీ అనేది 4 అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో 3 to the power of 122 అడిగారు. సో 3 to the power of 122 అన్నప్పుడు ఏం చేయాలి? 22ని డివిజిబుల్ బై 4 చేయాలి. సో మనకి రిమైండర్ ఏమవుతుంది? 2. సో 3 to the power of 2 అనేది మనకి ఏమవుతుంది? 9. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనకి యూనిట్ డిజిట్ అనేది 9 అవుతుందన్నమాట. సో ప్రాబ్లమ్స్ని ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ మనం 7కి చూద్దాం. సో 7 to the power of 1 అనేది 7. 7 స్క్వేర్ అనేది 49. 7 క్యూబ్ అనేది 343. 7 to the power of 4 అనేది ఇక్కడ యూనిట్ డిజిట్ని కౌంట్ చేయండి. సో 3 into 7 అనేది 21. సో 1 వస్తుంది. అలాగే 7 to the power of 5. సో ఈ యూనిట్ డిజిట్ని కౌంట్ చేయండి. 1 into 7 అనేది మనకి 7 అవుతుంది. సో 7 to the power of 6. 7 to the power of 6 అంటే ఏంటి? 7 to the power of 5 into 7 to the power of 1. సో 7 to the power of 5కి మనకి యూనిట్ డిజిట్ అనేది 7 ఉంది. 7 into 7 అనేది మనకి 49. సో 9 వస్తుంది. 7 to the power of 7 అంటే 6 into 1 చేయాలి. సో 9 into 7. సో మనకి యూనిట్ డిజిట్ వచ్చేసి 3 అవుతుంది. 7 to the power of 8. సో 3 into 7 అనేది 21. సో యూనిట్ డిజిట్ వచ్చేసి 1 అవుతుంది. సో మనం ఇక్కడ యూనిట్ డిజిట్స్ అనేది అబ్జర్వ్ చేస్తే 7931 7931. సో 7కి కూడా మనకి సైక్లిసిటీ అనేది 4 ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి 8కి కూడా సేమ్ ఉంటుంది. సో 8 to the power of 1 అనేది 8. 8 స్క్వేర్ అనేది 64. సో 8 క్యూబ్ అనేది 512. అలాగే 8 to the power of 4 అనేది మనకి సో డైరెక్ట్గా ఇక్కడ చూడండి 2 into 8
2 ఇంటూ 8 అనేది 6 అవుతుంది. సో అలాగే 8 టు ద పవర్ ఆఫ్ 5ని యూనిట్ డిజిట్స్ని మల్టిప్లై చేస్తున్నా. సో 8 6 48 8 వస్తుంది. అలాగే 8 టు ద పవర్ ఆఫ్ 6 అనేది 8 ఇంటూ 8 64. సో 8 టు ద పవర్ ఆఫ్ 7 అనేది 4 ఇంటూ 8 32. అలాగే 8 టు ద పవర్ ఆఫ్ 8 అనేది 2 ఇంటూ 8 16. సో ఇక్కడ 8426 అలాగే 8426. సో ఇక్కడ కూడా మనకి సైక్లిసిటీ అనేది 4 అవుతుందన్నమాట. సో 2 టు ద పవర్ ఆఫ్ 1 అనేది 2, 2 స్క్వేర్ అనేది 4, 2 క్యూబ్ అనేది 8, 2 4 అనేది మనకి 16 అవుతుందన్నమాట. యూనిట్ డిజిట్ వచ్చేసి మనకి 6 అవుతుంది. సో ఇలా మనం వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మీకు ప్రాబ్లం అనేది 3843 డివైడెడ్ బై 122 అని ఇచ్చారు. సో మనం దీన్ని రిమైండర్ చేసినప్పుడు 8 స్క్వేర్ వస్తుంది. అలా కాకుండా మీకు ఎప్పుడన్నా సరే 8 టు ద పవర్ ఆఫ్ 4 వచ్చిందనుకోండి. సో 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ 8. సో మనం 4 మల్టిప్లై చేసి యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే అలా కాకుండా మనం ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో 8 8 64. సో యూనిట్ డిజిట్ వచ్చేసి 4 అవుతుంది. 8 8 64. సో యూనిట్ డిజిట్ వచ్చేసి 4 అవుతుంది. 4 4 16. సో యూనిట్ డిజిట్ వచ్చేసి మనకి 6 అవుతుంది. సో 8 టు ద పవర్ ఆఫ్ 4కి మనకి యూనిట్ డిజిట్ వచ్చేసి 6 అవుతుంది అనమాట. సో ఇలా మనం సాల్వ్ చేయాలి. సో మనం దీనికి రిలేటెడ్గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. సో 1 2 3 4 5 6. సో ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటి 6. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 3 6 8 4 3 2 6 టు ద పవర్ ఆఫ్ 238. ఆల్రెడీ చూసాం కదా, ఇదంతా కూడా అవసరం లేదు. మనకి డైరెక్ట్గా యూనిట్ డిజిట్కి పవర్ ఎంత ఉందో చూడాలి. సో యూనిట్ డిజిట్ ఆఫ్ 6కి ఎంత పవర్ ఉన్నా మనకి ఆన్సర్ అనేది 6 అవుతుంది. సో మనం ఆల్రెడీ దీనికి చూసాం. 0 టు ద పవర్ ఆఫ్ n అనేది 0నే ఉంటుంది, 1 టు ద పవర్ ఆఫ్ n అనేది 1నే ఉంటుంది, 5 టు ద పవర్ ఆఫ్ n అనేది 5ఏ ఉంటుంది, 6 టు ద పవర్ ఆఫ్ n అనేది మనకి 6ఏ ఉంటుంది. సో 0 1 5 6కి సైక్లిసిటీ అనేది మనకి 1నే ఉంటుందన్నమాట. అలాగే 4 టు ద పవర్ ఆఫ్ ఆడ్. సో 4 టు ద పవర్ ఆఫ్ 1 కానీ 4 టు ద పవర్ ఆఫ్ 3 కానీ మనకి ఎప్పుడు కూడా 4ఏ ఉంటుంది. అలాగే 4 టు ద పవర్ ఆఫ్ ఈవెన్ అంటే 4 స్క్వేర్ ఏంటి 4 ఇంటూ 4 అనేది 16 అవుతుంది. సో యూనిట్ డిజిట్ వచ్చేసి 6 అవుతుంది. అలాగే 9 టు ద పవర్ ఆఫ్ ఆడ్ అనేది 9 అవుతుంది. 9 టు ద పవర్ ఆఫ్ ఈవెన్ అనేది మనకి యూనిట్ డిజిట్ 1 అవుతుంది అనమాట. సో దీనికి సైక్లిసిటీ ఏముంది 2. అలాగే 2 3 7 8కి ఎప్పుడన్నా సరే మనకి సైక్లిసిటీ వచ్చేసి 4 ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 1 3 5 4 5 టు ద పవర్ ఆఫ్ 971 1 3 2 4 1 టు ద పవర్ ఆఫ్ 1337 ప్లస్ 532 676 టు ద పవర్ ఆఫ్ 1002. సో దీనికి మనం యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 టు ద పవర్ ఆఫ్ సంథింగ్ ఏమవుతుంది 5ఏ అవుతుంది. సో ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ అనేది 5ఏ అవుతుంది. సో సేమ్ 1 టు ద పవర్ ఆఫ్ ఏదన్నా ఉన్నది మనకి 1ఏ అవుతుంది. అలాగే 6 టు ద పవర్ ఆఫ్ ఏది ఉన్నా మనకి 6ఏ అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది 5 ప్లస్ 1 అనేది 6, 6 ప్లస్ 6 అనేది 12. సో యూనిట్ డిజిట్ వచ్చేసి మనకి ఈ క్వశ్చన్కి 2 అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో 7 3 2 4 టు ద పవర్ ఆఫ్ 999. అలాగే ఇదంతా వాల్యూ కూడా ఉంది. సో డైరెక్ట్గా మనం యూనిట్ డిజిట్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. మనకి ఇక్కడ యూనిట్ డిజిట్లో 4 ఉంది. 4 టు ద పవర్ అనేది మనం ఈవెన్లు ఉందా ఆడ్లు ఉందా చూసుకోవాలి. సో 4 టు ద పవర్ ఆఫ్ మనకి ఆడ్ ఉంది. 4 టు ద పవర్ ఆఫ్ ఆడ్ అంటే మనకి యూనిట్ డిజిట్ 4 అవుతుంది. అలాగే 4 టు ద పవర్ ఆఫ్ ఈవెన్ ఏముంది 6 అవుతుంది. అలాగే 9 టు ద పవర్ ఆఫ్ ఆడ్ ఉంది. సో 9 టు ద పవర్ ఆఫ్ ఆడ్ అనేది 9 అవుతుంది. అలాగే 9 టు ద పవర్ ఆఫ్ ఈవెన్ ఉంది. సో 9 టు ద పవర్ ఆఫ్ ఈవెన్ అనేది మనకి 1 అవుతుంది. సో ఇవన్నిటిని కౌంట్ చేద్దాం. 6 ప్లస్ 4 అనేది 10 అవుతుంది. 10 అలాగే 9 ప్లస్ 1 అనేది కూడా 10. సో టోటల్గా 20 అవుతుంది. సో యూనిట్ డిజిట్ వచ్చేసి మనకి 0 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో మనకి 1 2 2 2 టు ద పవర్ ఆఫ్ 41 3 3 4 3 టు ద పవర్ ఆఫ్ 29 ప్లస్ 1 7 1 7 టు ద పవర్ ఆఫ్ 40 ప్లస్ 8 8 8 టు ద పవర్ ఆఫ్ 144. సో మనకి ఇదంతా నంబర్ కూడా అవసరం లేదు. సో డైరెక్ట్గా యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 టు ద పవర్ ఆఫ్ 41 ప్లస్ 3 టు ద పవర్ ఆఫ్ 29 ప్లస్ 7 టు ద పవర్ ఆఫ్ 40 ప్లస్ 8 టు ద పవర్ ఆఫ్ 144. సో మనకి ఎప్పుడన్నా సరే 2 3 7 8కి సైక్లిసిటీ అనేది 4. సో మనం 4 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు పవర్ని 4తో డివైడ్ చేయాలి. సో 41 డివైడెడ్ బై 4 అనేది మనకి 1 రిమైండర్ అవుతుంది. సో 2 టు ద పవర్ ఆఫ్ 1. ఎందుకు 4 తర్వాత ఎప్పుడు కూడా మనకు వాల్యూస్ అనేవి రిపీట్ అవుతుంటాయి. అలాగే 3 టు ద పవర్ ఆఫ్ 29కి 29 డివైడెడ్ బై 4 అనేది మనకి రిమైండర్ వచ్చేసి 1 అవుతుంది. సో 3 టు ద పవర్ ఆఫ్ 1. అలాగే 70కి 7
టు ద పవర్ ఆఫ్ 40 డివైడెడ్ బై 4 అనేది మనకి కంప్లీట్గా డివైడ్ అవుతుంది కదా. సో రిమైండర్ అనేది ఏం తీసుకోవాలి అంటే ఎప్పుడన్నా సరే మీకు వాల్యూ అనేది కంప్లీట్లీ డివైడెడ్ బై 4 ఉన్నప్పుడు మనం 4 అని తీసుకోవాలన్నమాట. ఎందుకు అంటే 4 డిజిట్స్ తర్వాతనే మనకి రిపీట్ అవుతుంది కాబట్టి. సో 7 టు ద పవర్ ఆఫ్ 40 అనేది కంప్లీట్లీ డివిజిబుల్ బై 4. సో మనకి రిమైండర్ అనేది ఏం కూడా ఉండదు. సో అప్పుడు మనం రిమైండర్ అనేది 4 అనే తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, 8 టు ద పవర్ ఆఫ్ 144. సో 144 డివైడెడ్ బై 4 కూడా మనకి కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి వాల్యూ అనేది 8 టు ద పవర్ ఆఫ్ 4. సో 2 టు ద పవర్ ఆఫ్ 1 ప్లస్ 3 టు ద పవర్ ఆఫ్ 1 అనేది మనకి 2, 3. సో 5 అవుతుంది. అలాగే 7 టు ద పవర్ ఆఫ్ 4. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 7 7 7 7. సో 7 7 49, 7 7 49, 9 ఇంటూ 9 అనేది 1. సో ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది మనకి 1 అవుతుంది. అలాగే 8కి కూడా ఫైండ్ అవుట్ చేయండి. 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ 8, 8 8 64, 8 8 64, 4 4 16. సో దీనికి మనకి యూనిట్ డిజిట్ అనేది 6 అవుతుంది. సో 5 ప్లస్ 1 అనేది 6, 6 ప్లస్ 6 అనేది మనకి 12 అవుతుందన్నమాట. సో ఈ క్వశ్చన్కి మనకి యూనిట్ డిజిట్ వచ్చేసి 2 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యూనిట్ డిజిట్ ఆఫ్ ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఈ లాస్ట్ 2 డిజిట్స్ అనేది డివిజిబుల్ బై 4 చూడాలి. తర్వాత వచ్చిన రిమైండర్కి మనం పవర్ తీసుకొని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 23 డివిజిబుల్ బై 4కి మనకి రిమైండర్ అనేది 7 టు ద పవర్ ఆఫ్ 3 వస్తుంది. సో ఇక్కడ మనకి 1 యాడ్ అయింది కదా, సో 7 టు ద పవర్ ఆఫ్ 4. అలాగే ఇక్కడికి మళ్ళీ 1 యాడ్ అయింది, సో 7 టు ద పవర్ ఆఫ్ 5. 7 టు ద పవర్ ఆఫ్ 5కి 5 డివిజిబుల్ బై 4 అనేది మనకి 1 అవుతుంది రిమైండర్. సో డైరెక్ట్గా మనం 1 అని రాయొచ్చు. సో నెక్స్ట్ మనం 4కి చూడండి. సో 4 టు ద పవర్ ఆఫ్ ఈవెన్. సో 4 టు ద పవర్ ఆఫ్ ఈవెన్ మనకి ఎప్పుడు కూడా 6 అవుతుంది డైరెక్ట్గా. 4 టు ద పవర్ ఆఫ్ ఆడ్ అనేది మనకి 4 అవుతుంది. 4 టు ద పవర్ ఆఫ్ ఈవెన్ అనేది మనకి 6 అవుతుంది. సో ఇప్పుడు వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది, 7. ఓన్లీ యూనిట్ డిజిట్స్ మాత్రమే రాస్తున్నాం. సో ఇక్కడ మనకి 7 అనేది 4 టైమ్స్ ఉంది. సో 7 7, 7 7 49, 7 7 49, 9 ఇంటూ 9 అనేది యూనిట్ డిజిట్ 1 అవుతుంది. సో ప్లస్ 1, 7 క్యూబ్ అనేది 343. సో డైరెక్ట్గా 3. సో 6 ప్లస్ 4 అనేది 10, 10 ప్లస్ 6 అనేది 16. సో యూనిట్ డిజిట్ ఏమవుతుంది, 6. అలాగే మీరు ఇక్కడ కౌంట్ చేస్తే 7 ప్లస్ 3 అనేది 10, 11. సో 1 ఇంటూ ఇక్కడ 11 కదా, సో మనకి యూనిట్ డిజిట్ అనేది 1 అవుతుంది, ఇక్కడ 6 అవుతుంది. సో 6 ఇంటూ 1 అనేది మనకి 6 అవుతుంది. సో ఈ క్వశ్చన్కి మనకి యూనిట్ డిజిట్ వచ్చేసి 6 అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇదంతానా అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఫాస్ట్గా చేస్తారు. సో ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ని ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ క్వశ్చన్ మనకి ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 2019లో అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, 4 టు ద పవర్ ఆఫ్ 169. సో 4 టు ద పవర్ ఆఫ్ ఈవెన్ ఆడ్ అంటే ఆడ్ ఉంది. సో 4 టు ద పవర్ ఆఫ్ ఆడ్ అంటే 4 వస్తుంది డైరెక్ట్గా. అలాగే 3 టు ద పవర్ ఆఫ్ 337. సో 37 డివిజిబుల్ బై 4 అనేది మనకి రిమైండర్ 1 అవుతుంది. సో 3 టు ద పవర్ ఆఫ్ 1 మైనస్ 7 టు ద పవర్ ఆఫ్ 26. సో 26ని మనం డివిజిబుల్ బై 4 చేస్తే 2 వస్తుంది. సో 7 స్క్వేర్ అనేది మనకి 49. సో 9 అనేది యూనిట్ డిజిట్. సో 4 ప్లస్ 3 అనేది 7 అవుతుంది. 7 మైనస్ 9. సో మనం ఆల్రెడీ ఇక్కడ కొన్ని నంబర్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడన్నా మనకి ఈ నంబర్ అనేది ఎక్కువ ఉండి ఈ నంబర్ అనేది తక్కువ ఉంటే మనం ఇక్కడ ప్లస్ 10 అనేది ఆల్రెడీ చూసాం కదా. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, 17 మైనస్ 9. సో ఆన్సర్ వచ్చేసి 8 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మనకి ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 2022లో అడిగిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి. సో మనం ఇప్పటి వరకు కాన్సెప్ట్ అనేది చూసాం కదా, 0 1 5 6కి అదే నంబర్ అనేది ఉంటుంది. సో సైక్లిసిటీ వచ్చేసి 1 ఉంటుంది. 4 9కి సైక్లిసిటీ అనేది ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. అలాగే రిమైనింగ్ నంబర్స్కి మనకి సైక్లిసిటీ అనేది 4 ఉంటుంది. సో మనకి యూనిట్ డిజిట్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారనమాట. సో ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ని చూద్దాం. సో 2 టు ద పవర్ ఆఫ్ 3 టు ద పవర్ ఆఫ్ 2 అన్న 2 టు ద పవర్ ఆఫ్ 3 టు ద పవర్ ఆఫ్ 2. సో ఇవి చూడడానికి సేమ్ ఉన్న కాన్సెప్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి ఎప్పుడన్నా ఇలా బ్రాకెట్ ఇచ్చినప్పుడు 3 ఇంటూ 2 చేయాలి. సో 6 వస్తుంది. సో దీనికి వాల్యూ అనేది 6 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి, 3ని 2 టైమ్స్ ఉందన్నమాట. సో 3 ఇంటూ 3. సో దీని వాల్యూ వచ్చేసి 2 టు ద పవర్ ఆఫ్ 9 అవుతుంది. సో ఈ 2 కూడా మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట.
సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని చూద్దాం. ఫైండ్ యూనిట్ డిజిట్ ఆఫ్ 37 to the power of 39 to the power of 41. సో 37 to the power of 39 అనేది 41 టైమ్స్ రిపీట్ అయింది. సో 39 అనేది మనకి ఇక్కడ 41 టైమ్స్ రిపీట్ అయిందనమాట. సో ఇప్పుడు 39ని మనం డివిజిబుల్ బై 4 చేయాలి. అండ్ మనం యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకి 3తో పని లేదు, ఓన్లీ 7 అనే దాన్ని కన్సిడర్ చేయాలి. సో 7 to the power of 39 డివిజిబుల్ బై 4. సో 39 డివిజిబుల్ బై 4 అన్నప్పుడు మనకి రిమైండర్ ఏమవుతుంది, +3 అవుతుంది. కానీ 7 to the power of 3 మనకి 3 అనేది 41 టైమ్స్. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అనేది టఫ్ అవుతుంది. అలా కాకుండా మనం దీన్ని ఇంకో రిమైండర్ ఏమని రాసుకోవచ్చు, -1 కూడా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఏమవుతుంది, -1 ఇది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 41 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో -1 ఇంటూ ఆడ్ అనేది ఎప్పుడు కూడా మనకి -1 అవుతుంది. కానీ మనకి ఈ పవర్ అనేది రిమైండర్ ఎప్పుడు కూడా మైనస్లో ఉండకూడదు. సో మైనస్లో ఉండకూడదంటే ఏం చేయాలి, మనం దీంతో డివైజ్ చేసామో దాన్ని ప్లస్ చేయాలి. సో -1 + 4 అవుతుంది. సో ఏమవుతుంది వాల్యూ 3. సో 7 to the power of 3 వాల్యూ వచ్చేసి 343. మనకి యూనిట్ డిజిట్ ఏమవుతుంది, ఆన్సర్ 3. సో ఈ క్వశ్చన్కి యూనిట్ డిజిట్ వచ్చేసి 3 అనమాట. ఇంకోసారి చెప్తాను వినండి. సో క్వశ్చన్లో ఏమన్నారు, 37 to the power of 39 to the power of 41. సో 39ని 41 టైమ్స్ రాయాలి. సో 39ని 41 టైమ్స్ రాసిన తర్వాత ఈ మనకి కావాల్సింది యూనిట్ డిజిట్. సో 7 to the power of 39ని 41 టైమ్స్. సో 39ని మనం డివిజిబుల్ బై 4 చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది +3 అవుతుంది. దీన్ని మనం -1గా కూడా రాసుకోవచ్చు, మనకి క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుంది. సో -1ని మనం 41 టైమ్స్ చేయాలి. అలాగే -1 అనేది మనకి రిమైండర్లో ఉండొద్దు. సో ఉండొద్దు అంటే మనం ఏం చేయాలి, +4 చేయాలి. సో -1 + 4 అనేది మనకి మళ్ళీ 3 అవుతుంది. సో 3 కదా రిమైండర్. సో 7 to the power of 3. సో ఆన్సర్ వచ్చేసి మనకి యూనిట్ డిజిట్ ఆఫ్ ఈ క్వశ్చన్కి 3 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ యూనిట్ డిజిట్ ఆఫ్ 9 to the power of 23 to the power of 32. సో దీనికి ఏమవుతుంది, 9 to the power of 23 ఇంటూ 23 ఇంటూ మనం దీన్ని ఎన్నిసార్లు రాయాలి, 32 టైమ్స్ రాయాలి. సో 9 to the power of 23 అనేది ఉంది. సో 9 to the power అనేది మనకి ఈవెన్ ఉందా, ఆడ్ ఉందా, ఆడ్లో ఉంది. సో 9 to the power of ఆడ్ అనేది మనకి ఎప్పుడు కూడా వాల్యూ అనేది 9 అవుతుంది. సో యూనిట్ డిజిట్ అనేది దీనికి 9 అవుతుందన్నమాట. సో మనకి మెథడ్ అనేది షార్ట్ మెథడ్. ఇలా కాకుండా సేమ్ ఇదే మెథడ్తో కూడా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో ఎలా, ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమంది, 9 to the power of 23ని మనం 32 టైమ్స్ రాసాం. సో to the power of 32. సో ఇప్పుడు మనకి 9 to the power of 23. సో 23 డివిజిబుల్ బై 4 కదా. సో మనకి వాల్యూ అనేది ఏమవుతుంది, +3 - 1 అవుతుంది. సో -1 ఇంటూ 32 టైమ్స్ చేయాలి. సో -1 అనేది ఇంటూ 32 అయినప్పుడు మనకి +1గా అవుతుంది. సో 9 to the power of 1 అవుతుంది. సో 9 to the power of 1 అనేది మనకి 9 అవుతుంది. సో మీరు ఇలా ఫైండ్ అవుట్ చేసిన ఆన్సర్ అనేది వస్తుంది, అలాగే ఇలా ఫైండ్ అవుట్ చేసిన ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో మనం ఈరోజు యూనిట్ డిజిట్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ అలాగే కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసాం. సో మీకు ఇంకా యూనిట్ డిజిట్లో ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.